ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురుగారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ప్రకాష్ బుద్ధా గారు అనకాపల్లి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో అనుభవాలు మరియు నా అనుభవాలు గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. కంటిన్యూ అవర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. నమస్తే. ముందుగా మన బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రిమాడికి ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సతీష్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన మాస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా పేరు ప్రకాష్ అండి, ప్రకాష్ బుద్ధ. నేను 1997లో 97లో పత్రిజీ గారితో పరిచయం అండి. సో అప్పటి నుండి ధ్యానం కంటిన్యూగా చేయడం జరుగుతోంది. అలాగే పత్రిజీ గారితో కూడా వెన్నంటి ఉండడం కూడా జరిగిందండి. అంటే ఆయన ఏదైతే మనకి చెప్పారో ఈ ధ్యానాన్ని, అంటే మొదటి రోజు నేను తెలుసుకున్న దగ్గర నుండి సో ఈ రోజు వరకు కూడా పత్రిజీ గారు నా వెనకే ఉన్నారు. సో ఆయన ఏదైతే చెప్పారో అదే మార్గదర్శకత్వంలో వెళ్ళడం జరుగుతోంది. ఆయనకి మరొక్కసారి నా ఆత్మ ప్రణామాలండి. ఎందుకంటే ఎంత ఇచ్చి రుణం తీర్చుకున్నా ఆయనతో మనం ఆ బంధాన్ని కట్ చేసుకోలేమండి. ఆయన రుణాన్ని కూడా మనం నిజంగా చెప్పలేము. అంత అద్భుతమైన జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే ఎందరో మందిని మనుషులుగా మార్చారండి. మనసుతో పాటుగా మనుషులను కూడా మార్చడం జరిగింది. అది మీకు కూడా అనుభవంలో వచ్చే ఉంటుంది ఇది. సో ఈరోజు నా అనుభవాలు కూడా చెప్పడం జరుగుతుందండి. అసలు నేను ధ్యానంలోకి రావడమే కూడా ఒక మిస్టరీగా జరిగింది. నా చిన్నప్పుడు మా స్కూల్లో మాస్టర్ చెప్పడం జరిగింది. ధ్యానం నేర్చుకుంటే అంటే మెమరీ పవర్ తక్కువగా ఉండడంలోని మ్యాథ్స్ ఏది కరెక్ట్‌గా చేయలేకపోవడం. సో అప్పుడు నాకు మ్యాథ్స్‌లో వీక్ అనమాట. వీక్ అయితే మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ధ్యానం చేసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది అని చెప్పారు. కానీ అప్పట్లో ఎక్కడుంటాయండి ధ్యానం క్లాస్ అంటే మాకు ఇక్కడ అనకాపల్లిలో, మాది అనకాపల్లి అండి. అనకాపల్లిలో ఒక యోగా సెంటర్ ఉంది. ఆ యోగా సెంటర్‌కి వెళ్ళి అడగడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి అడిగితే ఒక 5 నిమిషాలు మాత్రం యోగా చేసిన తర్వాత శవాసనం వేసి వేసి మనం ధ్యానం నేర్పుతాం తప్పితే అంతకంటే ఏమి లేదండి అని చెప్పడం జరిగింది. సో అక్కడితో నాది అయిపోయింది. సో తిరిగి మళ్ళీ ఎప్పుడు 97లో నేను వైజాగ్‌లో జాబ్ చేస్తుండగా, వార్తాలో జాబ్ చేస్తుండగా డాక్టర్ జీకే గారు పత్రిజీ గారిని తీసుకురావడం జరిగిందండి. అది పివి రెడ్డి నాయుడు గారి ఇంటికి తీసుకురావడం జరిగింది. పివి రెడ్డి నాయుడు గారు మాకు బావగారు అవుతారండి. సో నేను జాబ్ చేస్తుండగా ఆ టైంలోనే అక్కడ డైలీ అప్ అండ్ డౌన్ చేయటం జరిగేది. ఒక్కొక్కసారి లేట్ అయితే అక్కడే ఉండిపోవడం జరిగేది. రెడ్డి నాయుడు గారి ఇంట్లో ఉండడం జరిగేది. ఆ సమయంలో పత్రిజీ గారు రావటం. సో ముందుగా ఇన్ఫార్మ్ చేశారు పత్రిజీ గారు వస్తున్నారని, ధ్యానం నేర్పుతారట అని. సో అప్పుడు అటెండ్ అవ్వడం జరిగిందండి. ధ్యానం మొట్టమొదటి క్లాస్‌లోనే ధ్యానం అంటే అంత ఈజీగా, అంత సులువుగా చెప్పిన మాస్టరు అంటే అంతవరకు ధ్యానం ఎట్లా చేయాలని కూడా తెలీదు. అది వేరే సంగతి. కానీ ధ్యానాన్ని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్నది నా మనసులో నిగూఢంగా దాగి ఉండిపోయిందది. అది ఎవరు చెప్తారో తెలీదు. ఎక్కడ దొరుకుతుందో కూడా తెలీదు. సో అటువంటి రహస్యాన్ని నాకు అతి సులువుగా బోధించారు ఈయన. శ్వాస మీద ధ్యాస అదే ధ్యానం అని. ఎంత అద్భుతం చెప్పండి. చాలా అద్భుతం అది. అసలు దీనికోసమేనా ఇన్ని సంవత్సరాలు నేను తపన పడింది, లేకపోతే ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేసింది అని నాకనిపించింది. కూర్చున్న మొదటిసారే నాకు చాలా మంచి అనుభవం జరిగింది. సో, ఆ అనుభవం అంటే అక్కడ అనుభవం అంటే మానసికంగా ఒక అద్భుతమైన ఆనంద స్థితి అండి. ఎప్పుడు కూడా మనం ఎన్నో స్థితులు పొందుతూ ఉంటాం. ఎన్నో భావాలుంటాయి, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. అన్ని భావాల్లోకి, అన్ని ఎమోషన్స్‌లోకి ఆనంద స్థితి అనేది మనం వర్ణించలేము అది.
సో అటువంటి ఆనంద స్థితిని బ్రహ్మశ్రీ గారు, సుభాష్ పత్రి గారి సమక్షంలో నేను ఆ ఒక్క రోజులో మొదటిలో ఫస్ట్ డేనే పొందడం జరిగింది. నేనే కాదండి, మాతో పాటు మా బావగారు వాళ్ళు తక్కిన మాస్టర్స్ కూడా ఉన్నారు. ఒక 30, 40 మెంబర్స్ వరకు ఉన్నారు. సో వాళ్ళలో చాలామంది ఇప్పటికీ ఉన్నారండి. ఇప్పటికీ ఉన్నారు. సో మొదటి రోజు అంత అద్భుతమైన ఇంప్రెషన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండి. సుమారు 26 ఇయర్స్ పైన అయిపోయిందండి. ఈ 26 ఇయర్స్ ఆయనతో పాటుగే. ఓకే. అలాగే నేను అనకాపల్లిలో ఇక్కడే ఫౌండర్‌గా పిరమిడ్ సొసైటీ స్థాపించడం జరిగింది. బుద్ధా పిరమిడ్ సొసైటీ అని స్థాపించి, సో 2000లోనే నేను ఇక్కడ మీటింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి 2012 వరకు కూడా సెంటర్ ఉందండి. సో దాని తర్వాత నేను అస్సాం వెళ్ళిపోవటం. సో అస్సాంలో అక్కడ కూడా అస్సాం వెళ్ళిపోయినా కూడా అక్కడ కూడా అస్సామీస్ అంటే హిందీ లాంగ్వేజ్ అనుకోండి. అస్సామీస్ అండ్ హిందీ లాంగ్వేజ్. సో అక్కడ కూడా అవకాశం దొరికినంత సేపు ఆ క్లాసులు కూడా కాలేజీల్లోని, హై స్కూల్‌లోని క్లాసులు కూడా చెప్పడం జరిగేది. సో అలాగేంటంటే ఎక్కడికి వెళ్ళినా పత్రిజీ గారు ఒకటే అన్నారు. ఎక్కడైనా ధ్యానం, ఎప్పుడైనా ధ్యానం అని. గుడిలోన ధ్యానం, బడిలోన ధ్యానం అని. సో అదే రీతిగా మనకి అక్కడ, ఇక్కడ చెప్పకూడదు, అక్కడ చెప్పాలి అని ఏమీ లేదండి. మనం ఎక్కడుంటే అక్కడే ధ్యానం చేయొచ్చు. ఓకే. ధ్యానం చెప్పొచ్చు. అది. బస్సులో ఉంటే బస్సులోనే చెప్పొచ్చు. ట్రైన్‌లో ఉంటే ట్రైన్‌లో చెప్పొచ్చు. ఇలా ఎక్కడున్నా అక్కడ మనం ధ్యానం చెప్పుకోవచ్చు. దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ అది లేదు. సో అటువంటి ధ్యానాన్ని మనకిచ్చిన ఆ బ్రహ్మ సుభాష్ పత్రి గారికి మరొక్కసారి నా ఆత్మాభివందనాలండి. ఏ ఎందుకంటే మన ఆత్మని అతి సులువుగా చూపించగలిగిన వ్యక్తి మన బ్రహ్మ సుభాష్ పత్రి గారు. ఎంత అద్భుతంగా శ్వాస మీద ధ్యాస పెడితే నీలో ఉన్న ఆత్మస్వరూపం బయటకు వస్తదంటే అసలు డాక్టర్స్ కూడా కనిపెట్టలేని ఆత్మస్వరూపాన్ని ఈరోజు బయటికి తీసి మనం తెలుసుకోగలుగుతున్నాం. అంత అద్భుతమైన టెక్నిక్‌ని చెప్పి ప్రతి ఒక్కరి మనసుని దోచిన వ్యక్తి ఈ ఈ బ్రహ్మ సుభాష్ పత్రి గారు. అటువంటి ధ్యానాన్ని ఈరోజు అతి సులువుగా నేర్చుకుంటున్నామండి. సో శ్వాస మీద ధ్యాస. జనరల్‌గా అందరూ శ్వాస మీద ధ్యాసే చేస్తున్నామండి. చాలామంది అందరూ శ్వాస మీద ధ్యాసే. కానీ ఇంకా కూడా ధ్యాన స్థితిలో ఓకే. ధ్యానంలో ఆలోచనలు కట్టడి చేసుకోవడంలో కానీ, ఇంకా శారీరకంగా ఏదైతే ఉన్నాయో లోపట మనలో దాగి ఉన్న ఓకే అండి. నిగూఢంగా దాగి ఉంటాయి. ఎందుకంటే ఏది కూడా చెప్పి మనకు రాదు. అటువంటివి అవన్నీ కూడా మనకి ధ్యాన స్థితిలో ఓకే అండి. ఆరోగ్యరీత్యా కుదుట పడడం జరుగుతోంది. కానీ ఇంకా చాలామంది ఓకే. ఆ సరియైన ధ్యానం అన్నది తెలుసుకోలేకపోతున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ధ్యానం చేస్తున్నారు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచో ఎంతోమంది కౌన్సెలింగ్స్ ఇవ్వడం జరుగుతోంది. ధ్యానం చెప్పడం జరుగుతోంది. ఓకే అండి. ధ్యానం చెప్పినప్పుడు కూడా ఎప్పుడు కూడా వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా అన్నట్టుగా ఉంటున్నారు తప్పితే ఓకే. శారీరకంగా వాళ్ళలో జరిగిన మార్పులు కూడా గమనించలేని స్థితిలో ఉంటున్నారు. అది. సో అటువంటి వారికి కూడా ఏ ఒక అద్భుతమైన చిట్కాలు మన దగ్గర ఉన్నాయండి. ధ్యానంలో సరియైన పద్ధతిలో ధ్యానం చేస్తే ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచో మనలో దాగి ఉన్న కొంతమందికి బీపీ ఉండొచ్చు. కొంతమంది షుగర్ కూడా ఉండొచ్చు. ఇంకా చెప్పలేని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఉండొచ్చు. లేడీస్‌కి ఉంటున్నాయండి, జెంట్స్‌కి ఉంటున్నాయండి. సో అటువంటి ప్రాబ్లమ్ నుండి ఓకే. మనం ఉపశమనం పొందే మార్గం ఓకే అండి. ఈ ధ్యానంలో ఉంది. దానికి ఏం చేయాలి? సరియైన ధ్యానం చేయాలి. సరియైన ధ్యానం చేస్తే మనం అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాగలుగుతాం. గత 25 సంవత్సరాల నుండి కూడా ఈ ధ్యాన స్థితిలో ఉండి నేను ఒక్కరోజు కూడా ఒక టాబ్లెట్ వేసుకోలేదండి. ఒక్కరోజు కూడా ఒక టాబ్లెట్ ఏసుకోలేదు. ఎందుకంటే సరియైన ధ్యానం. పత్రిజీ గారు ఒకటే చెప్పారు. శ్వాస మీద ధ్యాస పెడితే అదే ధ్యానం. నీ ఆలోచన కట్టడి చేసుకో. ఓకే. మన చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోండి. మనం అద్భుతంగా స్థిరమైన ఆసనం, సుఖమైన ఆసనంలో కూర్చుంటే అద్భుతమైన ధ్యానం కుదురుతుంది అని. అది ఒక్కటే మాట చెప్పారు. మీ అందరికీ తెలుసు. పత్రిజీ గారు ఎప్పుడు చెప్పినా ఆ మాటే చెప్తారు. కానీ అంటే మొదటిలో ఉన్నవాళ్ళం చాలా తక్కువ మందే ఉండేవాళ్ళండి. కానీ ధ్యాన స్థితి అంటే
అంతే అదే చెప్పారు. మీలో జరిగే మార్పులు గమనించుకోండి. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో గమనించుకోండి. ఓకే. అంతవరకే. ఎప్పుడు కూడా పలానా వ్యక్తికి పలానా రోగం ఉంది, పలానా జబ్బు ఉంది అని కూడా ఏ రోజు ఏ మాస్టర్‌ని కూడా అడిగినా కూడా చెప్పేవారు కాదు. "నువ్వు కూర్చో ధ్యానం చెయ్యి. కూర్చో ధ్యానం చెయ్యి" అనేవారు తప్పితే, ఉన్న ప్రాబ్లమ్‌కి ఆయన ఎప్పుడు కూడా "నువ్విలా చేస్తే అలా జరుగుతుందని" కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ మనం సరియైన ధ్యానం చేయడం ద్వారా, ఈరోజు నేను చేశానంటే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఓకే. ఇందాక చెప్పాను చూడండి. 26 ఇయర్స్ పైన అయిపోయింది అప్పుడు ఇది. ఓకే. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఇది సత్యం. ఎందుకు? సరియైన ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తున్నామో సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు టాబ్లెట్ లేకుండా జీవించడం. డాక్టర్ దగ్గరికి పోవద్దని చెప్పడం జరిగింది పత్రిజీ గారు. నో డాక్టర్, నో మెడిసిన్. ఈరోజు ఎందుకు అది జరుగుతోంది అంటే, సరియైన ధ్యానం చేయడం బట్టి. ఓకే. నా అనుభవాలు కూడా అట్లాగే వచ్చినియి. మీరందరూ చూసే ఉంటారు. ఓకే. స్పిరిచ్యువల్ రియాలిటీ. స్పిరిచ్యువల్ రియాలిటీ వీడియోలో ఎట్లాగైతే చూపించడం జరిగిందో, అదే వీడియోలో అదే మన మానసికంగా అటువంటి అనుభవాన్ని ప్రతీది కూడా పొల్లు పోకుండా అందులో నాకు జరగడం జరిగింది. ప్రతి స్థితి కూడా. అది. ఆ వీడియో చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. అది అంటే నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత చాలా సంవత్సరాలు పోయినాకొచ్చిందనుకోండి. 2003లోనో, 2005లోనో వచ్చినట్టు గుర్తు నాకు. సో, అంతవరకు ఇన్ని సంవత్సరాలు కూడా ఆ ధ్యాన స్థితిని నేను అనుభవిస్తున్నాను. ఆ ధ్యాన స్థితిని ఏదైతే నేను అనుభవించానో ప్రతీది కూడా పొల్లు పోకుండా అక్కడ ఆ వీడియోలో చూపడం జరిగింది. చూపించిన తర్వాత నేను చాలా నిజంగా యెస్! ఐ యామ్ ఇన్ ద రైట్ వే. నేను సరియైన ధ్యానం చేస్తున్నాను అని అనుకోవడం జరిగింది. అలాగా అప్పటినుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కనబడితే ఈ ధ్యాన స్థితిని నేను తెలియచెప్పాలి అని తపన. ఎందుకంటే నాలో జరిగిన మార్పులు మానసికంగా అవనియండి, శారీరకంగా. నాకు యాక్చువల్‌గా హెల్త్ పరంగా అంటే కొంత పైల్స్ ఉండేవి. అది నాకు తెలియకుండా నాకు చిన్నప్పుడే ఎప్పుడో వచ్చిందండి. అది నాకు తెలీదు అసలు. అది అది పైల్స్ అని కూడా తెలీదు. ప్రాబ్లమ్ అయితే ఎప్పుడు కనిపించలేదు. కానీ ఎప్పుడో సమ్‌టైమ్స్ హీట్ పెరిగినప్పుడు సమ్మర్‌లోనో ఎప్పుడో రావడం జరిగేది. అదేదో కూడా తెలీదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, ఒక దగ్గర 10 సంవత్సరాల క్రితం, ఆ ప్రాబ్లమ్ ఎక్కువైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏంటి ఇది ఎలాగవుతోంది అని చెప్పి వెళ్తే, ఆ డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే, "యెస్. నీకు ఇది పైల్స్ ఉందండి." అదేంటంటే అదెప్పుడు నాకు తెలీదేంటంటే, "అది ఉందండి మీకు తెలియకపోవచ్చు. బట్ అది పదే పైల్స్" అని చెప్పడం జరిగింది. సో, ఆయనేదో ఆయింట్‌మెంటు, టాబ్లెట్ ఇవ్వడం జరిగింది. అఫ్‌కోర్స్ నేను తీసుకోవడం జరిగింది గానీ, ఒక్క టాబ్లెట్ వాడలేదండి. ఒక్క టాబ్లెట్ వాడలేదు. ఓకే. అవి అలా వేస్ట్‌గా అయిపోయినియి. కానీ నేను క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం కంపల్సరీగా ధ్యానం చేయడం మొదలుపెట్టా. అవకాశం ఉన్నప్పుడల్లా ఖాళీ ఉన్నప్పుడు కూడా ధ్యానంలో చేసి సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడం జరిగిందండి. ఎవరికి వారు సొంతంగా తమ సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అది సత్యం. పత్రిజీ గారిచ్చిన అద్భుతమైన ధ్యానం. అలాగే ఏంటంటే, పత్రిజీ గారు ఏదైతే చెప్పారో, ఆ ధ్యానాన్ని అది అమలు చేస్తూ అద్భుతమైన స్థితికి ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతోంది. స్టిల్ ఇప్పటికి కూడా. అది. సో, ఈ అనుభవాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎందుకంటే, ఈ అనుభవాలే ఎందుకు చెప్పాలి అంటే, జనరల్‌గా చాలామంది క్లాసులు చెప్తాం. ఎంతో ఆధ్యాత్మికంగా ఎన్నో క్లాసులు చెప్తాం. ఓకే. ఆ బుక్స్ రీడింగ్‌లు చేసి, అది చేసి, ఇది చేసి ఎన్నో చెప్తుంటామండి. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఓకే. అది అనంతం అది. ఈ అనంతం సృష్టిలో ఉన్న రహస్యాన్ని బుక్స్‌లో క్రోడీకరించి పత్రిజీ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వాధ్యాయం చేయండి. బుక్స్ చదవండి అని కూడా చెప్పడం జరిగింది. సో, అది చదివిన తర్వాత మనం ఆకలింపు చేసుకోవాలి. మన మీదకి అవగాహన చేసుకోవాలి. బుక్స్‌లో ఉన్నదంతా చాలా వరకు 90% మంచిదే ఉంటుందండి. చెడు ఎక్కడ ఉండదు. కానీ మనం అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టికల్‌గా మనం చేసుకోగలిగి ఉండాలి. సో, అలాగా మనం చేస్తా ఉంటే అద్భుతంగా మనం ఒక మంచి స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంతవరకు మీరందరూ కూడా చాలా అద్భుతమైన మాస్టర్స్ నాకు తెలుసు. అందరూ కూడా అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. ఓకే. ఈరోజు నేనిక్కడికొచ్చానంటే నా స్థితిలో ఏదైతే ఉందో నేను చిన్నప్పటి నుంచి అనుభవించిన స్థితిలో ఒక అద్భుతంగా నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. అంటే ఇక్కడ
నేను ఏదైతే పత్రిజీ గారితో నా అనుభవాలను కూడా చెప్పడం జరిగింది. పత్రిజీ గారితో ఎప్పుడైతే మన పరిచయం ఏర్పడిందో, ఆయనతో ఒక రక్త సంబంధం ఏర్పడిపోయిందండి. క్లియర్‌గా చెప్పగలుగుతాను. ఎందుకంటే, ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో, ఆయన ప్రతిరోజు ఎప్పుడు కనిపించినా కూడా పేరు పెట్టి పక్కగా పిలిచేవారు ఆయన. అంత అద్భుతమైన మాస్టర్. అలాగే ఏంటంటే, ఎప్పుడైనా మన క్లాసులకు వెళ్ళలేని పక్షంలో, అంటే దగ్గరలో క్లాసులు జరిగిన ధ్యాన మహాచక్రాలు కానీ, ధ్యాన యజ్ఞాలు కూడా జరిగినా, అటువంటప్పుడు వెళ్ళలేని పక్షంలో అంటే ఆఫీస్ డ్యూటీలో ఉండడం కానీ, లేతే వేరే దగ్గర ఉండడం కానీ, ఈవెన్ నేను అస్సాంలో ఉన్నప్పుడు కూడా అస్సాంలో అంటే ఈ 4 ఇయర్స్ వరకు అక్కడ ఉండడం జరిగిందండి. ఈ 4 ఇయర్స్‌లో కూడా డిసెంబర్ 21, 31 వరకు ఎప్పుడు ధ్యానం జరుగుతూ ఉండేది. 11థ్‌లో అటెండ్ అవ్వడం జరిగింది. 11థ్‌ని అటెండ్ అవ్వడం జరిగింది. అందులో ఒక అద్భుతమైన అనుభవాలు. అది కూడా 11థ్ కూడా చాలా మిరకిల్‌గా ఆయన ఆయన నేను రాలేని పక్షంలో ఉన్నప్పుడు ఆయన క్లియర్‌గా రావడం జరిగింది మా దగ్గరికి. ఓకే. యాస్ట్రల్‌గా వచ్చి నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఆ శ్రీశైలం తీసుకెళ్ళి కూర్చోబెట్టారాయన. ఎంత అద్భుతం చూడండి. అసలు ఆ అనుభవాన్ని చూసిన తర్వాత నిజంగా నేను చాలా అడ్మైర్ అయిపోయాను. అది. యెస్. అంటే ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో వెళ్ళాలి. ఆయన మనకు చెప్పారు. ఆయన మనకు తీసుకెళ్లారు అంటే మనం అక్కడికి వెళ్లి చూడవాలి. చేయవలసిన పని ఉంది. కార్యక్రమం ఉంది అనుకున్నాను. అట్లాగే వెళ్ళడం జరిగిందండి. నిజంగా నా జీవితంలో అద్భుతమైన అనుభవం అండి ఆ రోజు జరిగింది. ఓకే. ఆ అనుభవం చాలా క్లియర్‌గా చెప్తాను. మీలో కొంతమంది కూడా అప్పుడు వచ్చే ఉండొచ్చు. అక్కడ శ్రీశైలం కూడా ఉండి ఉండొచ్చు. సో, ఆ రోజు అక్కడ 2000 లాస్ట్ 30థ్ డే అనుకోండి. బిఫోర్ 31st 30థ్ రోజుని శ్రీధర్ స్వామి గారని అక్కడ రావడం జరిగింది. ఆ శ్రీధర్ స్వామి గారొచ్చి ఓకే. ధ్యానం మార్నింగ్ క్లాస్ చెప్పిన తర్వాత ఏం చేశారంటే మాస్టర్ మీరందరూ కూడా అద్భుతమైన మాస్టర్స్. మీరు ఇక్కడ శ్రీశైలంలో మహా అద్భుతమైన శక్తి స్థలాలున్నాయి. ఎందరో మంది మాస్టర్ ధ్యానం చేసిన వాళ్ళున్నారు. ఇక్కడ కదలీవనమని ఉంది శ్రీశైలంలో. అది ట్రెక్కింగ్ చేసి వెళ్ళాల్సుంటుంది. ఆ కదలీవనంలో అక్కమాంబ ని అక్కడ ఎక్కువగా ధ్యానం చేయడం జరిగింది. అలాగే అక్కడ గుహలున్నాయి. అక్కడే ఈశ్వరుడు అక్కడే ప్రతిరోజు అక్కడ నిత్యం వచ్చి, అక్కడి నుంచే గర్భగుడిలోకి రావడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. మీరు అవకాశం ఉంటే అని చాలా వక్కి నొక్కాలని చెప్పారండి. మీరు అవకాశం ఉంటే ఈరోజు అక్కడికి వెళ్ళండి. ఆ ధ్యానం చేయండి అక్కడ. ఆ నైట్ ఉండి మీరు ధ్యానం చేసి చూడండి. అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. మార్నింగ్ సెషన్‌లో అండి. సో, అక్కడి నుంచి మేము బయలుదేరాం. యెస్. మార్నింగ్ టిఫిన్ చేసేసి అక్కడ శ్రీశైలం చేసి ఒక ఐదుగురం బయలుదేరామండి. ఐదుగురు బయలుదేరి శ్రీశైలం అక్కడ డ్యామ్ దగ్గరికెళ్ళాం. ఇక్కడ కదిలీవనం వెళ్ళాలంటే, కదిలీవనం ఎలా వెళ్ళాలి? ఏంటి అనంటే, సో, అక్కడ వాళ్ళు బోట్ వాళ్ళు చెప్పారు. సార్ ఇక్కడి నుంచి దగ్గర 7 కిలోమీటర్లుంది. అక్కడికి వెళ్లి దించేస్తాము. మీరు వెళ్లి రావాలంటే సాయంత్రం అయిపోద్ది. నైట్ అక్కడికెళ్లి ఉండిపోండి. నైట్ ఉండిపోయి మార్నింగ్ రండి. మళ్ళీ మేమొచ్చి పికప్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. వెళ్ళామండి. కొద్దిగా లేట్ అయినా వెళ్ళడం జరిగింది. అంటే తక్కువ మందిని వెళ్ళనని చెప్పారు. సో, అక్కడ మళ్ళీ హైదరాబాద్ లక్ష్మీ మేడం వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళకు 5, 6 మెంబర్స్ వాళ్ళు రావడం జరిగింది. సో, అందరం కలిసి ఒక 10 మెంబర్స్ వరకు అయ్యాము. 10-12 మెంబర్స్ వీళ్ళంతా కూడా బోటింగ్‌లో వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ కొండ దగ్గర దించేశారు. సో, ఇక్కడి నుంచి కదలివెలం వెళ్ళాలని చెప్పారు. సో, అలా మేము మా ప్రయాణం మొదలైంది. సో, ట్రెక్కింగ్‌లో దగ్గర 7 కిలోమీటర్ల పైనే 14 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు వస్తుందండి ఇది. సో, ఈ 7 కిలోమీటర్లు నడక దారిన వెళ్ళి ఓకే. వెళ్ళేటప్పటికి అక్కడికి ఎంతయిందండి? సాయంత్రం మధ్యాహ్నం 4 ఈ టైం అయిందండి. కదిలీవనం చేరుకునేటప్పటికి. అక్కడ పెద్ద బండరాయి ఉంది. పెద్ద కొండండి. ఓపెన్ ప్లేస్ కొండ. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే కదిలీవనం గుహ ఎక్కడుందంటే అక్కడ అదే దాని దారి ఉందండి. బోర్డ్స్ ఉన్నాయి అక్కడ. ఎవరు చెప్పేది ఎవరు లేరు. దారి ఉంది. బోర్డ్‌లు పెట్టున్నారు కదిలీవనం అని. ఆ లోపటికెళ్ళి కింద చూస్తే ఒక కొండ పైనుంచి కిందకి దిగాలి. 200 అడుగుల కింద ఉంటుందండి. ఆ కిందకి దిగితే పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఉందన్నమాట కదలీవనం అంటే అది. అక్కడ కింద వాటర్ ఫాల్స్ ఉండడం జరిగింది. వాటర్ పడతా ఉంది. సో, ఆ పక్క నుంచి మేము అలా దారి చేసుకొని నడిచి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ స్వామీజీలు అక్కడ తపస్సు చేస్తున్నారు. ముగ్గురున్నారండి. అలాగే అక్కడ వేరే మాస్టర్స్ కూడా ఉండడం జరిగింది. అంటే ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఉండడం జరిగిందండి. వాళ్ళు మఫ్టీలో ఉన్నారు.
తర్వాత తెలిసింది వాళ్ళు ఎస్ఐని, కానిస్టేబుల్ అని. అట్లాగేంటంటే ఆళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటే సో అండ్ సో ఇదండి ఇలాగ ధ్యానం చేసుకోవడానికి వచ్చామని చెప్పడం జరిగింది. సో, అయితే మీరు తొందరగా వచ్చేయండి అక్కడ జంతువులన్నీ వచ్చేస్తాయి. మీరు టిఫిన్‌లు ఏమైనా తెచ్చుకునుంటే ఏదైనా తెచ్చుకుంటే పలహారం తెచ్చుకుంటే అక్కడ తినేసేయండి. తినేసి పైనుంచి తినేసి వచ్చేసేయండి. అక్కడ ఉండకండి అని చెప్పడం జరిగింది. సో, మేము మళ్ళీ పైకెళ్ళి వచ్చేటప్పటికి 5:30 అయిపోయిందండి. అక్కడ టిఫిన్ చేసేసి ఏదో తెచ్చుకొని పలహారం తినేసి కిందకొచ్చేసాం. ఆ గుహలోకొచ్చేసామండి. గుహలోకొచ్చేసిన తర్వాత ఎదురుగా ముగ్గురు ఋషులు తాలూకా విగ్రహాలున్నాయండి. ఆ విగ్రహాలు చూసిన వెంటనే ఒక విగ్రహాన్ని నేను పట్టుకున్నానండి. ఆయన పాదాలు పట్టుకున్నాను. నమస్తే చేశాను జస్ట్. ఆయన ప్రక్కనే ఆ ప్రక్కనే అంటే ఈ మా అదే ఈ ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటారు కదండీ! వాళ్ళేంటంటే దిమ్మల్లా కట్టుకొని ఎవరి ప్లేస్ ఆళ్ళు ఉండటానికని చిన్న చిన్న గదుల్లా కట్టుకున్నారు. సో, అందులో ఒక గదిలో ఒక చిన్న ఇదనమాట. ఒక 5 అడుగులో, 6 అడుగులో ఉంటది పెద్ద ప్లేసు. ఓకే. అలా పెట్టి ఉంది. అక్కడికి వెళ్లి మనం అక్కడికి వెళ్లి ఉండడం జరిగింది. అలాగే ఎవరికి వారు అక్కడ ప్లేసుల్లో ఉండడం జరిగిందండి. దూరం దూరంగా కూర్చున్నాం అంతా కూడా. ధ్యానంలో కూర్చున్నామంటే అయిపోయింది. ధ్యానం చేసాం. రాత్రి 11, 12 గంటల వరకు ధ్యానం చేసాం. అంటే ఈలోగా అక్కడ ఫైర్ క్యాంప్ ఏసాం. చీకటిగా ఉంటది కదా! ఫైర్ క్యాంప్ ఏసుకున్నామండి. అంత అద్భుతంగా అంత ప్లేసుంది. చాలా పెద్ద ప్లేసుంది. అలా ఫైర్ క్యాంప్ ఏసుకున్నాము. లైటింగ్ అయితే అదేనండి. వేరే లైటింగ్ అయితే ఏమి లేదు. ఓకే. ఆ ఫైర్ క్యాంప్ ఏసుకొని అది అలాగా ఇస్తుంది. తక్కిన మాస్టర్స్ ఫైర్ క్యాంప్ చుట్టూ అది డిసెంబర్ టైం కదండీ! బాగా చలి ఎక్కువుంది. సో, అయినా సరే ఆ ఫైర్ క్యాంప్‌లోనే అలా చుట్టూ కూర్చొని ధ్యానం చేసుకున్నాం. తర్వాత 11:30, 12 అయింది పడుకున్నామండి. తెల్లవారుజామున మళ్ళీ 3 గంటలకు లేచామండి. 3 గంటలకు లేచి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాం. నేను నా ప్రక్క ఇంకొక ఇద్దరు అక్కడ పక్కనే కూర్చొని అందరం ధ్యానం చేస్తున్నాం. అలా కూర్చొని ఒక 5 నిమిషాల్లోనండి నేనలా గాలిలో తేలిపోతున్నానండి. లేచిపోతున్నాను. అంటే నన్ను ఎవరో లేపి తీసుకువెళ్తున్నారు. నన్ను ఎవరో నలుగురు కలిపి లేచి తీసుకువెళ్తున్నారండి. గాలిలో తేల్చుకుంటూ వెళ్తున్నారు. తేల్చుంటే అసలు నేను అరుస్తున్నాను. నన్నెవరు లేపుతున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అని చెప్పడం జరిగింది. వాళ్ళు అరుస్తున్నాను. యాక్చువల్‌గా నేను అరుస్తున్నాను అనుకుంటున్నాను కానీ, నా మాటయితే పైకి రాలేదని తర్వాత తెలిసింది. సో, ఎందుకంటే నాకు క్లియర్‌గా తెలుస్తోంది. ఆ ఫైర్ క్యాంప్ పైనుండే నన్ను మోసుకు వెళ్ళడం జరిగిందండి. ఆ ఫైర్ క్యాంప్ పైనుంచి నా శరీరం అంతా కూడా అలా తీసుకువెళ్ళడం జరిగింది. సో, అలాగే తీసుకెళ్ళి అంటే ఆ గుహ కూడా ఒక 200 అడుగులు, 300 అడుగులు వెడల్పు ఉంటదండి. అంత పెద్దది. లోపట ఉన్నది గాలి జాగా. సో, అలా తీసుకువెళ్ళి ఏం చేశారంటే, అక్కడ పెద్ద బండరాయి ఉందండి. ఆ బండరాయి మీద పడుకోబెట్టారు అక్కడ. ఎవరు కనిపించట్లేదు. నేను మనిషినైతే అక్కడికి వెళ్లి తీసుకెళ్ళడం, అక్కడ పడుకోబెట్టడం అంతవరకు జరిగింది. సో, అక్కడి నుంచి నేను అరుస్తూనే ఉన్నాను. ఎవరు నన్నెందుకు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారని. ఎవ్వరు మాట్లాడలే. తర్వాత కొంతమంది చుట్టుపక్కల రావడం జరిగిందండి. ఎవరో మాస్టర్స్ వచ్చారు. వాళ్ళంతా కొంతమంది డ్రమ్స్ పట్టుకున్నారు. డ్రమ్స్ ఉన్నాయి. ఇలాగా కొన్ని ఇవి పట్టుకొని రావడం జరిగిందన్నమాట. వాళ్ళు అక్కడ డ్రమ్స్ కొడుతున్నారు. డ్రమ్స్ కొడుతుంటే అప్పటికే మనం సినిమాలయి చూసున్నాం కదండీ! అంటే ఈ అడవిలో మాస్టర్స్ ఇదేదో నన్ను చేసేస్తున్నారు. ఆ! నన్ను ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ బండ మీద నేనొక్కడినే ఉన్నాను. ఎవరు కనిపించట్లేదు. అది. ఎవరు అడిగితే ఏమి చెప్పట్లేదు. ఆ డ్రమ్స్ పెద్ద డ్రమ్స్ ఉన్నాయి. ఆ డ్రమ్స్ కొడుతూ సినిమాలో చూసినట్టుగానే అడవి మనుషుల్లాగే కనిపించారు. ఆ సెటప్ అంతా అట్లాగుంది. ఒక 15, 20 మందుంటారండి. చుట్టుపక్కల అందరూ ఉన్నారు. బట్ ఎవ్వరు నా దగ్గర రాలా. నేను అరుస్తున్నాను ఎవరు ఈలోగా ఏమైందంటే పైన నాకు పైనండి గాలిలో ఒక ముగ్గురండి. ఒక గురువుగారు, ఇద్దరు మాస్టర్సు. అంటే ఇద్దరు లేడీస్ అండి. ఆ గురువుగారు పక్కన ఇద్దరు లేడీస్ ఉన్నారు. ఓకే. అలాగే గురువుగారొచ్చారు. ఎవరో తెలీదు ఆ గురువుగారు. గాలిలోనే ఉన్నారు అక్కడ. బాడీ వరకు అంటే చెస్ట్ వరకే కనబడుతుందండి. రిమైనింగ్ ఏమి కనిపించలా. ఆ గాలిలో తేలుతూనే ఏం చేశారంటే నేను చూస్తుంటే నా వైపు చూసి ఏం చేశారంటే ఏమి మాట్లాడలేదు. చిరునవ్వుతో నవ్వుతూ ఏం చేశారంటే ఆయన చేతిలో ఒక మంత్రదండంలా ఏదో ఉంది. సో, దాంతో నాకు శక్తినిచ్చారండి. ఒక్క 5 నిమిషాలు నాకు శక్తినిచ్చారండి. నిజంగా మీరు మెరుపు చూస్తే ఎట్లాగైతే ఉంటుందో, అటువంటి అద్భుతమైన శక్తినివ్వడం జరిగిందండి నా చేతికి.
నిజంగా నాకు చెయ్యి నిజంగా నొప్పండి. ఎంత నొప్పి పెట్టేసిందో విపరీతంగా నొప్పొచ్చేసింది అది. చాలా నొప్పి, నొప్పి, నొప్పి అని అరుస్తూనే ఉన్నాం గానీ, వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోలా. ఒక దగ్గర 3 నిమిషాల వరకు ఆ శక్తినివ్వడం జరిగింది. శక్తినిచ్చిన తర్వాత ఆయన అదృశ్యమైపోయారు. ఒక్క ఒక్క ముక్క మాట్లాడలేదు ఎవరు. అప్పటికి నేను అరుస్తూ అమ్మో! నొప్పి, నొప్పి, నొప్పి అంటున్నాను. ఈలోగా అది ఇచ్చేసిన తర్వాత అగైన్ మళ్ళీ నన్ను ఈలోగా వీళ్ళంతా డ్రమ్స్ కొడుతున్నారండి. వీళ్ళంతా డ్రమ్స్ కొడుతూనే ఉన్నారు. అప్పుడు ఒక 2 నిమిషాల్లో మళ్ళీ నన్ను అక్కడి నుంచి ఎలాగైతే నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారో, మళ్ళీ అలాగే అదే స్థితిలో ఉంది. అదే ఫైర్ క్యాంప్ పైనుంచి అలా తీసుకొచ్చి నేను ఏదైతే ఆసనంలో కూర్చున్నానో అక్కడ పడుకోబెట్టేసారు. వెంటనే లేచాను సార్. ఎందుకంటే నాకు క్లియర్‌గా ప్రతి స్పర్శ తెలుస్తుందక్కడ. ప్రతి ఒక్కరు అక్కడ ధ్యాన స్థితిలో ఉన్నాం అందరూ కూడా. ఏ అందరూ కూడా మాస్టర్స్ అందరూ కూడా ఆళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. నా పక్కన కూర్చున్న అతను ఆయన కూర్చొని ఉన్నాడు. ఇమ్మీడియేట్‌గా నేను లెగడం జరిగింది. లేచి కళ్ళు విప్పి చూసేటప్పటికి ఎక్కడి స్థితిలో వాళ్ళే ఉన్నారు. కానీ నాకు అనుభవం వచ్చింది. ఈ అనుభవాన్ని ఎలా పంచుకోవాలి? ఏం చేయాలి? అసలు ఏంటిది అని కూడా నా మనసులో ఉండిపోయింది అట్లాగా. ఈలోగా తెల్లవారిందంటే 5:30 అయిపోయింది. లైట్‌గా అలా తెల్లవారడం జరుగుతోంది. సో, తక్కిన మాస్టర్స్ ఎవరికి ఆళ్ళు ఉండడం జరిగిందక్కడ. సో, అక్కడ నా అనుభవాన్ని అలాగా నా మనసులో పెట్టుకున్నాను. ఎవరితో ఏం చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎవరి స్థితిలో వాళ్ళే ధ్యాన స్థితిలో కూర్చున్నారు. అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. సో, దాని తర్వాత మళ్ళీ కానీ నా చెయ్యి విపరీతం నొప్పండి. ఆ చెయ్యి నొప్పిది అలా ఉంటూనే ఉంది ఆ రోజు. సో, అలా బయటకొచ్చేసామండి. తర్వాత తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు తీసుకొని ఆ కిందకొచ్చి బ్రష్ చేసి ఎవరికైనా ఏ అనుభవాలు వచ్చాయంటే ఎవరు ఏమి అనలేదు. ఎవరు రాలేదండి అన్నారు. అయితే బయటకొచ్చేసాము. నేను కిందకి కూడా వచ్చేసామండి. అలాగా వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3:30, 4 అయిపోయింది. సో, ఈ 3:30, 4 అయిన తర్వాత బోట్ దగ్గరకొచ్చాము. బోట్ దగ్గరకొచ్చేటప్పటికి బోట్ కరెక్ట్‌గా ఉంది మా దగ్గర కోసం. దాని తర్వాత నుంచి అలా వచ్చేసాం. అక్కడికది నా అనుభవం. ఓకే అండి. కానీ ఈ అనుభవాన్ని మళ్ళీ నేను అక్కడ హైదరాబాద్ మాస్టర్స్‌తో పంచుకోవడం జరిగింది. ఆ మాస్టర్స్‌తో పంచుకున్నప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే, ప్రతిరోజు శివుడు అక్కడికి రావడం జరిగింది. శ్రీధర్ స్వామి కూడా చెప్పారు. శ్రీధర్ స్వామి గారు చెప్పారు. ఆ గుహలో 2 కన్నాలున్నాయి. గుహలున్నాయండి. మేమున్న ప్రదేశంలో 2 గుహలున్నాయి. అంటే 2 కన్నాలున్నాయండి. ఒక మానవులు ప్రవేశించే కన్నాలన్నమాట. ఒక కన్నం మూసేసుంది. ఒక కన్నం తెరిచుంది. అందులోంచి వెళ్ళొచ్చా అని కూడా అడిగాం అప్పుడు గురువుగారు అక్కడ మాస్టర్స్‌ని అడిగితే, వాళ్ళు వెళ్ళడానికి అవ్వదు. అందులో పాములు, తేళ్ళు అయ్యి ఉంటాయి. మీరెళ్ళొద్దు. వెళ్ళడానికి అవ్వదు అని చెప్పేసారు. అయిపోయింది. ఈ బయటికొచ్చి ఇక మన మన మళ్ళీ మన వెన్యూలోకొచ్చేసామండి. వెన్యూలోకొచ్చిన తర్వాత అక్కడ మాస్టర్‌ని కల్పించి అడిగితే, ఆ మాస్టర్స్ ఎప్పుడు కూడా ప్రతిసారి ప్రతి పౌర్ణమికి అక్కడ శ్రీశైలం కదలీ వనంలోకి వెళ్లి ధ్యానం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఏమి జరిగింది? ఎప్పుడు అనుభవం వచ్చింది కూడా ఎవరు చెప్పలేకపోయారండి. దాని స్థితిని మాత్రం నా మనసులోనే అలా ఉండిపోయింది. ఏం జరుగుతుంది? కానీ ఒకటి మాట చెప్పారు. అక్కడ ప్రతిరోజు నిత్యం శివుడు వచ్చి అక్కడ ఆ గుహలో దిగి, ఆ గుహలో నుంచి గర్భగుడిలోకి శ్రీశైలం గర్భగుడిలోకి దారి ఉందండి. వెళ్ళి ప్రతిరోజు అక్కడే ఆ గుహలోంచి మార్గం వెళ్ళి ఆ ఆ శ్రీశైలం గర్భగుడిలోకి వెళ్తాడంట. ఎంత అద్భుతమైన అదృష్టం అండి. చాలా అద్భుతం. అటువంటి శక్తి స్థలము ఇప్పటికే ఉంది అక్కడది. కాకపోతే ఏంటంటే, నేను మళ్ళీ తర్వాత 3 టైమ్స్ ట్రై చేశానండి అక్కడికి వెళ్ళటానికి. ట్రై చేశాను కానీ మళ్ళీ వెళ్ళలేకపోయాను. ఎందుకంటే, ఆంధ్ర, తెలంగాణ సెపరేట్ అయిపోయిన తర్వాత కొంత పార్ట్ ఏమో తెలంగాణలో ఉంది. కొంత పార్ట్ ఏమో ఆంధ్రాలో ఉంది. సో, రెండిటికి పర్మిషన్ లేక ఫారెస్ట్ పర్మిషన్ లేక వెళ్ళలేకపోవడం జరిగింది. సో, అది అక్కడితో నా అనుభవం అయింది. కానీ దీనిలో ఉన్న ఆ మహత్యం ఏంటంటే, అది నాకు ఏదైతే శక్తినిచ్చారో 3 ఇయర్స్ నా ఉందండి. 3 సంవత్సరాలు నాకు ఆ శక్తి ఉంది. అది కూడా అది నాకు తెలియలేదు. ఓకే. ఆ శక్తి ఉన్నదని. కానీ చెయ్యి నొప్పి ఉండేది. ఒక 1 మంత్ వరకు ఉందండి చెయ్యి నొప్పి. దాని తర్వాత ఏమైందంటే, నేను ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు నా చెయ్యి ఐరన్ చైర్ గార్డెన్ చైర్ అక్కడుండేది. సో, హ్యాండిల్ ఇలా పెట్టినప్పుడు యాక్చువల్లీ నా కారు కూడా పట్టుకున్నప్పుడు అక్కడ కారు పట్టుకున్నప్పుడు ఆ కారు హ్యాండిల్ పట్టుకుంటే స్పార్కొచ్చింది. ఏంటి స్పార్కొచ్చింది? ఏదో వచ్చింది సౌండొచ్చింది అనుకోని వదిలేసా. తర్వాత నా చైర్‌లో కూర్చున్న తర్వాత కొన్ని రోజులు పోయినాకండి అది. కొన్ని రోజులు నా చైర్‌లో కూర్చున్న తర్వాత నేను చెయ్యి ఇలా వెనక పెట్టుకొని కూర్చుంటే స్పార్కొచ్చింది.
ఏంటి స్పార్క్ వచ్చింది, ఏదో స్పార్క్ వస్తుంది, ఏదో సౌండ్ వస్తుంది అనుకున్నా గానీ గమనించలేకపోయాను. ఒకరోజు నైట్ పడుకున్నప్పుడు బ్లాంకెట్‌ని ఇలాగ దుప్పటి కప్పుకుంటుంటే ఆ చేతి వేళ్ళ నుంచి అప్పుడు వెలుగు కొంచెం చూసానండి ఆ చీకట్లో. నేను చాలా ఇదైపోయాను. స్టన్నయిపోయాను. ఏంటి ఇంత స్పార్క్ వస్తుంది? డైరెక్ట్‌గా ఒక అద్భుతంగా ఒక లైటింగే మనకు కనబడుతుందన్నమాట చీకట్లో. నిజంగా అలాగా లైటింగ్ తోటి ఆ ఎనర్జీని చూసేటప్పటికి నా సన్‌లైట్ అగైన్ మళ్ళీ ట్రై చేశానండి. ట్రై చేసినప్పుడు ఆ స్పార్క్ రావడం జరిగిందన్నమాట. నిజంగా చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉందండి. అటువంటి ఎక్స్‌పీరియన్స్ ఎంతో మందికి నేను తీసుకువెళ్ళాలి అని. ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు ఆ కదలీవనంలో అటువంటి శక్తి ఉందని చూపించాలని అందరికీ నాకు ఆ మనసులో ఉండిపోయింది. ఇప్పటికి తీసుకెళ్దాం ట్రై చేస్తున్నాను గానీ అవ్వట్లేదు. సో, ఆ శక్తితోటండి నేను ఎన్నో కార్యక్రమాలు చేశామండి. ఎంతో మందికి హీలింగ్ చేయడం జరిగింది ఆ శక్తితోటి. నిజంగా అది చాలా అద్భుతమైన అనుభవాలండి. ఎవరైనా అవకాశం ఉంటే ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడైనా కంపల్సరీగా ధ్యానానికి మాత్రం కొంత ప్రిఫరెన్స్ ఇవ్వండి. ధ్యానానికి ప్రిఫరెన్స్ ఇస్తే కంపల్సరీగా అక్కడ అద్భుతమైన శక్తితోటి మనం ఓకే. తిరిగి రాగలుగుతామండి. ఆ శక్తి మహా అద్భుతమండి. శ్రీశైలంలో ఉన్న శివుడికున్న శక్తి నిజంగా మహా అద్భుతం. అలాగేంటంటే పత్రిజీ గారిచ్చిన ధ్యానంలో ఎంత అద్భుతమైన శక్తి ఉందని తెలిసింది. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు సరైన ధ్యానం చేయాలంటే ఓకే. శ్వాసని గమనించుకోవడం. అంటే ఇక్కడ చిన్న ఆ టెక్నిక్ కూడా చెప్తానండి. మనం జనరల్‌గా ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అంతవరకు గమనించుకోగలుగుతాం. కానీ చాలా వరకు కొంతవరకి చాలా వరకు కొంతమందికి హెడేక్ ఉండిపోయింది. మైగ్రేను, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లము, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయండి. సో, నాడీ మండలం శుద్ధి జరుగుతోందని ధ్యానం చేస్తే నాడీ మండలం శుద్ధి జరుగుతుందని మనం అనుకుంటున్నాం. ఓకే. కానీ అది ఎంత జరుగుతోంది? ఎప్పుడు జరుగుతోంది? అది కూడా మనం గమనించలేని స్థితిలో ఉన్నాం. అంటే ఇంకా ఇంకా మనం చాలా మంది వరకు ఆ టాబ్లెట్‌లు వాడటం ఓకే. ఆ స్థితిలోంచి బయటికి రాలేకపోవడం. ఏదైతే అనారోగ్య రీత్యా చిన్నవి అనుభవిస్తున్నామో అటువంటిలోంచి బయటికి రాలేకపోతున్నాం. కానీ దానికి ఒక చిట్కా ఉందండి. ప్రాణాయామం. మీలో ప్రాణాయామం ఎంతమంది చేస్తున్నారో నాకు తెలీదు గాని, ప్రతి ఒక్కరు ప్రాణాయామం చేస్తూనే ఉన్నాం. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు జనరల్‌గా మనం అనులోమ, విలోమ ప్రాణాయామం చేస్తూ ఉంటాం. లేదా కుంభకం చేస్తూ ఉంటాం. ఇలాగేంటంటే యోగా స్థితిలో ఎన్నో ప్రాణాయామాలున్నాయి. అన్ని ప్రాణాయామాలు అందరూ యోగాలో ఉన్నవాళ్ళు మాత్రం కొన్ని ప్రాణాయామం చేస్తారండి. సో, కానీ ఒక ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకి అతి సులువైన మార్గమండి. మనం తీసుకునేది శ్వాస ముక్కులోంచి తీసుకుంటున్నాం, ముక్కులోంచి వదులుతున్నాం. కానీ ముక్కులోంచి వదిలినప్పుడు స్లోగానే తీసి వదులుతున్నాం. అంటే ఇక్కడ పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ఓకే. అదే ధ్యానంలో చిన్న టెక్నిక్. మన శరీరానికి తగినట్టుగా మన ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకునేటట్టుగా ఓకే. ఒక అద్భుతంగా రిలీఫ్ రావడం జరుగుతుందండి. శ్వాసని ముక్కులోంచి గాలి తీసుకోవటం నోటి ద్వారా వదలాలి మాస్టర్స్. నోటి ద్వారా ఫోర్స్‌గా వదలాలి అది కూడా. బీపీ ఉందని ఇప్పటికి అనుకుంటూ ఉన్నారో, ఎందుకంటే నేను ఇప్పటికి ఎంతో మందిని చూస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి. టాబ్లెట్ వాడుతూనే ఉంటున్నారింకా. బీపీకి వాడుతున్నారు, షుగర్ వాడుతున్నారు, ఇంకా హెడేక్‌లు వాడుతున్నారు. ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్‌కి వాడుతూనే ఉన్నారు అందరూ కూడా. సో, అటువంటి వారి కోసం నేను పర్టిక్యులర్‌గా ఇక్కడ చెప్పడం జరుగుతోందండి. అంటే మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం అన్నది ధ్యానం. శారీరకంగా మార్పు, మానసికమైన మార్పు, అరిషడ్ వర్గాలను జయించడం. సో, ఈ అరిషడ్ వర్గాలను జయించడం అనేది మనలో మార్పు జరగాలి. శారీరకంగా మార్పు జరిగినప్పుడే ఈ అరిషడ్ వర్గాల్లో కూడా మార్పు రావడం జరుగుతుంది. సో, ఆ స్థితిని మనం అనుభవించాలి అంటే సరియైన ధ్యాన పద్ధతి. ఉదయం ఒక గంట చేస్తున్నాం, సాయంత్రం ఒక గంట చేస్తున్నాం, నైట్ కూడా ఒక గంట చేస్తున్నాం. లేదా మెలుకువ వచ్చినప్పుడు ఇంకా అర్ధరాత్రప్పుడు కూడా మనం చేయడం జరుగుతోంది. ఇదంతా మనకి ఏ వెన్నతో పెట్టిన విద్యలా తయారైపోయింది. కానీ ప్రాణాయామం చేయండి. ఒక 21 సార్లు చేయండి. ఒక 21 టైమ్స్. ముక్కులోంచి గాలి తీసుకోండి. నోటి ద్వారా వదలండి. అది ఫోర్స్‌గా వదలండి. ఆ ఫోర్స్‌గా వదిలినప్పుడు మన నాడీ మండలం అన్నది ఎక్కడ యాక్టివేషన్ అవుతుందో కూడా మనకి క్లియర్‌గా తెలిసే స్థితి. ఆ నాడీ మండలం క్లియర్‌గా యాక్టివేషన్ అవ్వడం కూడా మనకు తెలుస్తుందండి.
ఇటువంటి సమయం అది 21 టైమ్స్ చేయాలండి. నైట్ టైమ్ అయితే 11 టైమ్స్ చేస్తున్నాం. మన జూమ్ క్లాస్‌లో చేస్తున్నాను. డే టైమ్ అయితే 21 చేస్తామండి. ఇంకా ప్రాబ్లమ్‌ని బట్టి ఇంకా ఎక్కువ సార్లు కూడా చేయడం జరుగుతుంది. సో, ఇలాగ ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇంకొక అనుభవం కూడా చెప్తాను. చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాణాయామం ద్వారా నాలో జరిగిన మార్పులు, అలాగే వేరే కొంతమంది మాస్టర్స్‌లో జరిగిన 3 మార్పులు. అంటే ధ్యానం ఎందుకోసం చేస్తున్నామంటే శారీరక మార్పులు, మానసిక మార్పులు, ఆరోగ్యం కోసం చేస్తున్నాం ఇదంతా కూడా. సో, ఈ ఆరోగ్యమే మహాభాగ్యం. సో, ఈ ఆరోగ్యమే చేస్తే ఆరోగ్యంగా ఉండడం అనేది ఈ ధ్యాన స్థితిలో మనం అద్భుతంగా నేర్చుకునే చిట్కాలు. ఓకే. దీనికోసం ఏంటంటే ఏదైతే మనం చేస్తున్నామో ధ్యాన పద్ధతి ద్వారా ఓకే అండి. నాకు ఫస్ట్‌లో కరోనా టైంలో కరోనా రావడం జరిగింది. ఈ ప్రాణాయామంతో నేను మొదలుపెట్టింది ఈ కరోనా టైంలోనండి. ఒక గంటన్నరలో నాకొచ్చిన కరోనాని తగ్గించేసుకున్నాను. ఒక గంటన్నరలో. అద్భుతం అన్నమాట. అప్పటికే నా కండిషన్‌లో బాగా అంటే స్మెల్ పోవటం ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఐసోలేటెడ్‌లో ఉండడం కూడా జరిగింది. బట్ ఆ టైంలో గంటన్నర ఈ ప్రాణాయామం బ్రెత్ వర్క్ చేసుకొని సో, కరోనా అన్నది వితిన్ గంటన్నరలో క్లియర్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాణాయామంలో అంత అద్భుతమైన శక్తి ఉంది. నాతో పాటుగా ఎంతోమంది కొంత కరోనా పడిన వాళ్ళు చాలా వరకు కొంత ప్రాబ్లమ్స్‌తో ఉండారు. కానీ ఒక టాబ్లెట్ లేకుండా, ఒక ఏమీ లేకుండా ఈ ప్రాణాయామం ద్వారా ఇలా మనం శారీరకంగా ఉన్న ఏదైతే రోగాలున్నాయో వాళ్ళని తగ్గించుకోవచ్చు. అలాగే ఆ మధ్యలో ఒక భీమవరం ఒక దగ్గర కొద్దివాడ అని క్లాస్‌కి వెళ్ళినప్పుడండి, అక్కడ కూడా ఒక మాస్టర్ మాకు అంటే క్లాస్‌లో మాస్టరొచ్చారు. ఆమెకేమంటే అలాగా ముగ్గురు మాస్టర్స్ ఉన్నారండి. వాళ్ళకి హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. స్టంట్ వేయాల్సిన అవసరం ఉంది. స్టంట్ వేయాల్సిన అవసరం ఉంటే, వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఆమె వచ్చేటప్పుడు చాలా నీరసంగా ఉన్నారు. మాట్లాడలేని కూడా స్థితిలో అనమాట. అంత క్లియర్‌గా అంత ఇదిగా హెల్తీ పాయింట్‌లో ఉన్నారు. హెల్త్ సరిగ్గా లేక. అటువంటి స్థితిలో ఉన్నవారు, అక్కడ నేను చెప్పిన క్లాస్ ఆలకించిన తర్వాత, క్లాస్‌లో పెట్టిన తర్వాత, వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రాణాయామం చేసి, అక్కడ వాళ్ళు కొంచెం రిలీఫ్ అన్నది చూపించగలిగాం. ప్రాణాయామంలో టెక్నిక్‌లేటి ఇవన్నీ కూడా అడగడం జరిగింది. సో, ప్రాణాయామం అంటే చెయ్యాలి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నది అంటే, హార్ట్ ప్రాబ్లమ్ చేయాలి అంటే, ఒక మనిషి అంటే ఆ మ ఆహ్, ఆ మాస్టర్స్‌ని మనం అనుభవంలో మన పక్కన పెట్టుకొని, మన దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయించాలి. ఎందుకంటే రిస్క్ పెట్టకూడదు. సో, అందుకని ఏం చెప్పానంటే, మేడం మీరు మీరు మా మా దగ్గరకొస్తే నేను చేయించగలుగుతాను. నేను చేయించి మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయిస్తాను. అది నా గ్యారంటీ అని చెప్పేసి నేను రావడం జరిగిందండి. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఒక 4 డేస్ పోయినాక ఆళ్ళు అనకాపల్లి రావడం జరిగింది. ప్రతిరోజు మా ఇంటికొచ్చి నేను గంట, గంటన్నర పాటుగా ఓకే. ధ్యానము, ప్రాణాయామం చేయించాను. నిజంగా మీరు చెప్తే నమ్మరండి. ఇప్పటికీ కూడా ఆమె స్టంట్ వేసుకోకుండా హ్యాపీగా తిరుగుతోంది. ఆమెతో పాటు ఉన్నవాళ్ళు మొత్తం ఇంకో ముగ్గురున్నారండి ఆ ఊర్లో ఉన్నవాళ్ళు. ఈమె నా దగ్గర ఉన్నప్పుడే వెళ్లి స్టంట్ వేయించేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఆమె స్టంట్ కూడా వేయించుకోవడం జరగలేదు. ఎందువల్లంటే ఈ ప్రాణాయామంతో కూడిన ధ్యానం చేయడం ద్వారా నాడీ మండలంలో ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతోంది. శారీరకంగా ఏదైతే ఉందో ఆ మార్పులన్నీ చాలా ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. ఓకే. ఇటువంటి ప్రాబ్లమ్ అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు కూడా. అంటే ఒక హార్ట్ ప్రాబ్లమ్‌ని స్టంట్ వేయవలసిన వ్యక్తిని, ఈరోజు మనం ఒక స్టంట్ వేసుకోకుండా హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే, దాంట్లో ఎంత శక్తి ఉందో మీరు తెలుసుకోవచ్చు. అంటే చాలామంది యోగా చేస్తున్నారండి. చూస్తున్నారు. కానీ ఆ టెక్నిక్స్ ఉపయోగించి ధ్యాన స్థితిలో కూర్చోగలిగితే, అద్భుతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అనుభవాలు ఉండడం జరుగుతుంది. ఆరోగ్యం కోసమే మనం ధ్యానం చేస్తున్నాం. అంతేగాని వేరే దానికోసం ఎవరు చేయట్లేదు. ఆరోగ్యం మహాభాగ్యం కోసమే చేస్తున్నారిక్కడ. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం అని ముందుగానే చెప్పడం జరిగింది పత్రిజీ గారు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం. ఇలా ఎంతోమంది మానసిక ప్రశాంతత లేకుండా కూడా ఉండడం జరిగింది. అటువంటి వారు కూడా ఈ ధ్యానం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. ఆ ప్రాబ్లమ్‌ని ప్రతి ఒక్కరు సాల్వ్ చేసుకోవాలి. తనకు తానుగా సాల్వ్ చేసుకోవాలి. అవకాశం ఉంటే
అవకాశం ఉంటే ఓకే అండి. అవకాశం ఉంటే ఇగో మన సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నా నంబర్ అడిగినా ఇస్తారు. సో ఎవరికైనా ఎటువంటి ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఎవరు మన దగ్గర రావాల్సిన అవసరం లేదు. హెల్త్ టిప్స్ తెలుసుకోవడంలోని, ఒక సత్య మార్గంలో, సన్మార్గంలో నడవడంలోని మన వంతు మనం సాయం చేస్తున్నాం. ఈరోజు జూమ్ క్లాస్‌లో చెప్తున్నామంటే అద్భుతంగా ఎవరో ఒకరికి పనికి వస్తుందని, ఎక్కడో దగ్గర ఎంతో మందికి పనికి వస్తుందని ఇంత క్లాస్ చెప్పుకోవడం జరుగుతుంది. అండి. అది ఊరకనే పోదండి. ఏది కూడా ఊరకనే పోదు. ఒక దగ్గర మన క్లాస్‌కి వచ్చామంటే ఎక్కడో దగ్గర వాళ్ళకి అది అందుతుంది. అందుతుంది కాబట్టి ఈరోజు మనం అందరం కలుస్తున్నాం. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు మాస్టర్స్. మనందరం కూడా ఒక ఆధ్యాత్మిక పుత్రులం. ఓకే. ఈ విశ్వం నుండి మనం వచ్చి ఉన్నాం. ఎందుకు? ఈ భూమి మీద మనం చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒక అద్భుతమైన ఈ మార్గం. ఈ ధ్యాన మార్గంతో ఎంతో మందికి క్రియేట్ చేయాలి. పత్రిజీ గారి ఇంతమంది అద్భుతమైన మాస్టర్స్ ఎన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వరకు తయారై ఉన్నారు. వెజిటేరియనిజం అనేది ఒక అద్భుతమైన చిట్కా. వెజిటేరియనిజం చేయడంలోని అంటే నాన్ వెజ్ మానేస్తే ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా వరకు కుదురుపడుతుంది. అది పత్రిజీ గారు ముందుగా చెప్పిన సత్యం. అది 18 ఆదర్శ మన పిరమిడ్ సొసైటీ పిఎస్ఎస్ఎంలో 18 ఆదర్శ సూత్రాలు ఇది ఒక అద్భుతమైన మంచి చిట్కా చెప్పడం జరిగింది. మన ఆరోగ్యం కోసం వెజిటేరియనిజం చేయండి. ఓకే. హింసను మారండి. హింస చూడడం, హంస పడడం చెప్పడం జరిగింది పత్రిజీ గారు. ఎందుకు? అది సత్యం. ఇది సత్య మార్గం. ప్రతి ఒక్కరిని ఆ సత్య మార్గంలో నడిపించాలని పత్రిజీ గారు ఎంతో కష్టపడ్డారు. మొదట్లో అయితే ఆయనతో పాటు మా పరిచయం అలా జరిగినప్పుడు ఆయన సింగిల్‌గా ఒక మాస్టర్ ఉన్న అక్కడికి మా బండి మీద సింగిల్‌గా వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. కాలి నడకన కూడా వచ్చిన రోజులున్నాయి. నిజంగా అంత అద్భుతమైన మాస్టర్స్ మళ్ళీ ఎప్పుడు చూడలేము. తరతరాలకు పోయినా కూడా చూడలేము. ఎందుకంటే ఎంతో మంది మాస్టర్‌ని చూస్తున్నాం. కానీ ఆ మాస్టర్స్ అందరిలోకి మహా అద్భుతమైన మాస్టర్. ఒక భూమి నుండి దిగిన మాస్టర్ అన్నమాట. ఒక సత్యమూర్తి. నిజంగా చాలా అద్భుతం అటువంటి మాస్టర్స్‌కి శతకోటి వందనాలండి. ఇలాగేంటంటే ప్రతి ఒక్కరు సరైన ధ్యానం చేయండి. ధ్యానం ద్వారా 10 మందికి హెల్ప్ చేయాలండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. 10 మందికి హెల్ప్ చేయాలి. ఓకే అండి. ఈ హెల్ప్ ద్వారా ఎంతో మంది పత్రిజీ గారితో మనకి మళ్ళీ రుణపడి ఉండడం ఆ స్థితికి తీసుకెళ్తామండి. ఎందుకంటే ఇటువంటి ధ్యానంని నేర్పిన వాళ్ళు ఎవరు లేరండి. ఎన్నో క్లాసులు ఆలకిస్తున్నాం. ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఆ డబ్బు కోసం డబ్బుతో ముడిపెట్టున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని చెప్పారండి పత్రిజీ గారు. అన్నదానమైనా అన్నదానం చేయండి. అలాగే ధ్యానం చేయండి. ధ్యానం కూడా ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి ఈ రోజు నేను గర్వంగా చెప్తాను. ఒక్క రూపాయి ఇన్ని సంవత్సరాల నుంచి క్లాసులు చెప్తున్నా గానీ, ఓకే సెంటర్ మెయింటైన్ చేసినా గానీ ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి ఆశించలేదండి. ఒక రూపాయి తీసుకోలేదు కూడా. నాకలా జరిగింది. అవుతుంది కూడా. ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యానం చెప్పే వాళ్ళకి, ఓకే ధ్యానం నేర్పే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రకృతి అలా సహకరిస్తూనే ఉంటుంది. సో, ఈ పాఠాన్ని ఈ అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోండి. ఎంతో మందికి నేర్పండి. ఇప్పుడు సతీష్ గారు ఇంతమందికి జూమ్ క్లాస్ ఇస్తున్నారు అంటే ఊరికనే ఇవ్వట్లేదు. ఎక్కడో దగ్గర ఈ విత్తనం నాటకపోదు. ఎక్కడో దగ్గర ఈ విత్తనం నాటకపోదు. ధ్యానం నేర్చుకుంటే శ్వాస మీద ధ్యాస ఒకటే విత్తనం. ఈ విత్తనాన్ని 10 మందికి తెలియచెప్పితే ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ఒకటి గమనించుకోండి. ఎప్పుడైతే మనం ఒక కొత్త వ్యక్తికి ఈ శ్వాస మీద ధ్యాస అని ఒక చెవిలో మనం పడేసామంటే ఆయనకి జీవితంలో ఎప్పుడో ఒక రోజు దీని అవసరం వచ్చి పడుతుంది. అలా నేను ఎంతో మంది మాస్టర్స్ చూసానండి. ఆ రోజు అందరూ కూడా మనం చెప్పినప్పుడు నాకెందుకులే నాకు అన్నీ ఉన్నాయి. నాకు బానే ఉన్నాను. చాలా బాగున్నాను అనుకుంటా. మళ్ళీ అయ్యే మాస్టర్స్ ఈ రోజు చూస్తున్నామండి. ఇన్ని సంవత్సరాలు పోయి అవ్వచ్చు. సంవత్సరాలు అవ్వచ్చండి. తప్పలేదు. కానీ ఆ రోజు వదిలేసిన వాళ్ళు ఈ రోజు నా దగ్గరికొచ్చి క్లాసులు నేర్చుకుంటున్నారు. నా దగ్గరికే కాదండి. ఎంతో మంది మాస్టర్స్ దగ్గరికొచ్చి నేర్చుకుంటారు. ఈ భూప్రపంచంలో ఎక్కడో ఎంతో మంది మాస్టర్స్ తయారై ఉన్నారు. పత్రిజీ గారు ఎక్కడ లేరు. అంటే మనకి చెప్తారు చూడండి. ఇందుగలడు అందులేడు ఎందుకు వెతికినా అందరితో గలడని. అలాగే ఏంటంటే ఈ పత్రిజీ గారు చెప్పిన ధ్యానం ఏ సందులో చూసినా, ఎక్కడ చూసినా, ఏ సిటీలో చూసినా, ఏ కంట్రీలో చూసినా, ఓకే ఏ విలేజ్‌లో చూసినా గ్రామాలకి ఈ పిరమిడ్ సొసైటీ అద్భుతంగా వెళ్ళడం జరిగిందండి. ఎందుకంటే ఇది సత్య మార్గం అంటే తక్కిన మాస్టర్స్ చేయట్లేదు, తక్కిన సొసైటీస్ చేయట్లేదని కాదు. పత్రిజీ గారు ఇచ్చిన అద్భుతమైన నాదం ఇంకోటేంటంటే ప్రతి ఇంటికి ఒక పిరమిడ్. ప్రతి ఇంటి మీద ఒక పిరమిడ్ పెట్టండి. పిరమిడ్ గ్రామాలు రావాలని చెప్పారు. పిరమిడ్ సిటీలు రావాలని చెప్పారు. పిరమిడ్ కంట్రీ, పిరమిడ్ వరల్డ్ తయారవుతుందని కూడా చెప్పారు. ప్రతి ఇంటికి అంటే ఎంతో మంది మనం పూజలు చేస్తుండొచ్చు, లేకపోతే ఇది చేస్తూ వేరే చేయొచ్చు అని కూడా ధ్యానం చేస్తుండొచ్చు. కానీ ఏ ధ్యానానికి ఒక చిహ్నం గాని, ఒక సరైన ఇది గాని ఏమీ లేదండి. కానీ పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ గారు చెప్పిన ధ్యానం ఏదైతే ఉందో పిరమిడ్ మాస్టర్స్ అందరికి పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన సాధనం ఇచ్చారు. ఈ పిరమిడ్ సాధనం ద్వారా పిరమిడ్ క్యాప్‌లు ఉన్నాయి. పిరమిడ్ నీ క్యాప్స్ ఉన్నాయి. స్టమక్ క్యాప్స్ ఉన్నాయి. ఇంకా ఎన్నో క్యాప్స్ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయండి పిరమిడ్ తర్వాత. ఆ పిరమిడ్ శక్తిని అద్భుతంగా మానవాళికి అందరికి అందించి పిరమిడ్‌లో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందండి. ఎందుకంటే ఇది మహా అద్భుతమైన శక్తి సాధనం ఈ సృష్టిలో పిరమిడే అద్భుతమైన శక్తి సాధనం. దీని మించింది ఏమీ లేదు. ఓకే. ఈ అద్భుతమైన శక్తి సాధన ప్రతి గ్రామాన ఇవ్వడం జరిగింది. సో, అది అద్భుతమైన నిదర్శనం. ఈరోజు తక్కిన మాస్టర్స్ అందరికీ ఒక సాధనం లేదు. సాధన అయితే ఉంది. ఒక సాధనం అంటే ఏం లేదు. కానీ సాధన అయితే ఉంది. నేను కాదనట్లేదు. సాధనం లేదు. కానీ మనకి పిరమిడే ఒక అద్భుతమైన సాధనం. అందులోకి వెళ్లి కూర్చోవడం. అందులోనే అద్భుతమైన అనుభవాలు. ఎన్నో అనుభవాలు. మొదటిసారిగా కూర్చున్న వాళ్ళకి ఎన్నో అనుభవాలు వస్తున్నాయి. శారీరకంగా వచ్చేస్తున్నాయి అద్భుతంగా. ఓకే. ఇలా ఎంతో మంది మాస్టర్స్‌ని మీరు తయారు చేయండి. మీరు ఒక అద్భుతమైన మాస్టర్స్ పత్రిజీ గారిలా తయారవ్వండి. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేను ఇందులో చెప్పింది అంటే నేను క్లాస్ అయితే ఎక్కువ చెప్పలేకపోయినా నా అనుభవం ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే. ఎందుకంటే నాకు కూడా యాక్చువల్‌గా 9:30కి క్లాస్ ఉందండి. సో, సార్‌ది అయితే 8-9 క్లాస్. బట్ కానీ నేనేంటంటే సార్‌ని అడిగితే లేదండి మాకు టైం ఉంటుంది. మీరు ఎంతో అక్కడ చెప్పొచ్చని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నేను చెప్పింది నా అనుభవం చెప్పాను. ఈ అనుభవం ఏంటంటే ఎంతో కొంతమందిని మారగలగాలి. అలాగే ఏదైతే చిన్న టెక్నిక్ ఏదైతే చెప్పానో దాన్ని ఆచరించండి. ఎవరైనా ఆచరణలో ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉన్నదంటే సతీష్ గారిని అడగండి నంబర్ ఇస్తారు. దాంట్లో నేను ఆ మెళకువ కూడా చెప్తాను. నా అండర్‌లో కూడా నేను అక్కడ ఉండి వాళ్ళకి క్లియర్ అయ్యేటట్టు ఏదైనా సలహా ఇవ్వగలుగుతాను. అది. ఎందుకంటే అందరూ ఆరోగ్యరీత్యా బాగుపడాలి. పత్రిజీ గారు ఏదైతే ఇచ్చారో దాన్ని అందరికీ అందించాలి. అంతేగాని ఇందులో ఒక రూపాయి ఆశించలేదు. ఒక పేరు కోసం కూడా చేయట్లేదండి. పేరు అవసరం లేదు ఇక్కడ. మనం చేసే కార్యక్రమం ఏదైనా సత్య మార్గం అనేది సత్య మార్గంలో ఉన్న వాళ్ళకి పేరు ఎందుకండి? సత్య మార్గంలో ఉన్న వాళ్ళకి పేరు ఎందుకు? మార్గమే మన సత్య మార్గం సత్యము. ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి పేర్లు గొప్పలు ఎందుకండి? గొప్పలు అవసరం లేదు. మా పేరు ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం నడిచే దారిలో పత్రిజీ గారు నడిచే దారిలో మనం నడవాలి. పత్రిజీ గారికి అంత పేరు గురించి ఎప్పుడైనా ఆశించారండి? ఎప్పుడూ లేదు ఆయన. ఎప్పుడు కూడా పలానా చిన్న పెద్ద అని కూడా లేదు. ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా ఎవరు పత్రిజీ గారు సార్ అంటే సార్ అని వెళ్లి ఆయన పలకించడం జరిగేది. ఆయనతో మాట్లాడడం జరిగేది. కానీ తక్కిన గురువులకి ఎవరికీ కూడా ఆ అర్హత లేదు. అంటే శిష్యులు పిలిచే అర్హత లేదు. కానీ ఒక్క పత్రిజీ గారికి మాత్రం శిష్యులు పిలిచిన వెంటనే పలికిన వ్యక్తి అద్భుతమైన ఈ మాస్టర్ మన బ్రహ్మ సుభాష్ పత్రి గారు. నిజంగా చాలా అద్భుతం అండి. అంతటి సంస్కారవంతులు. ఓకే అండి. అంతటి అద్భుతమైన గురువు అంటే ఇలాగే ఉండాలి అని చెప్పిన మాస్టర్ ఏంటంటే మన పత్రిజీ గారు. ఆయన నిజంగా శతకోటి వందనాలు. ఎన్ని వందనాలు చెప్పుకున్నా అది తనివి తీరదండి. అద్భుతం. సో, ఆ మార్గంలో పత్రిజీ గారు చెప్పిన మార్గంలో మీరు నడవండి. మమ్మల్ని నడిపించండి. ఇంకా ఎవరికైనా ఎటువంటి సాయం కావాలన్నా అడగండి. తప్పులేదు. ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకే అండి. థాంక్ యూ సతీష్ గారు. నాకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించారు. థాంక్ యూ. ఓకే మాస్టర్స్. మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.